17 Pro Max ఫర్ ఎగ్జాంపుల్ 512 GB ఉందా? దాని కాస్ట్ ఎంత ఉంటుంది సార్? 1,70,000. 170. యా. ఇప్పుడు నేను యాజ్ ఏ కస్టమర్గా 170 క్యాష్ పెట్టి ఆ ఫోన్ కొనుక్కోవటంలో యా. లేదా ఈఎంఐలో తీసుకోవటంలో నాకున్న ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? 1,70,000 రూపాయలు. ఈవెన్ ఐ కెన్ ఎఫర్డ్. నేను ఈఎంఐ వెళ్తాను. మీరే కస్టమర్గా వచ్చారంటే మీకు 1,70,000. సార్ ఆ 1,70,000 మీరు క్యాష్ ఇచ్చినా అంతే, ఈఎంఐ ఇచ్చినా అంతే అంట. ఆ 1,70,000 తీసుకెళ్ళి మీరు బ్యాంకులో పెట్టుకోండి సార్, లేదా వడ్డీకి ఇచ్చుకోండి అంటాను. ₹2 వడ్డీ వేసుకోండి, ఎంత అయింది? మీరే చెప్పండి. మీరంటే మనకి 34,000. ఓకే. 2 yearsకి ఎంత అయింది? 2 yearsకి 68,000. రైట్. యూఆర్ సేయింగ్ దట్ 68,000 స్ట్రైట్ అవే. ఓకే. యూఆర్ సేవింగ్ దట్ 68,000. అవును. యాజ్ సింపుల్ యాజ్ సచ్. ఓకే. సో ఈఎంఐ అనేది ఒక ఫెసిలిటీ కాదు, బట్ ఇట్స్ రెవెన్యూ ఎర్నింగ్. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను మీకు. సో మీకు అదే ప్రైస్కి ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటి? మీకు తీసుకెళ్లి గోల్డ్ సో ఈఎంఐలో తీసుకున్నప్పుడు మనకి ఎక్స్ట్రా బర్డెన్ అంటూ దాని మీద ఇంట్రెస్ట్ ఏం లేదు, 0% ఇంట్రెస్ట్ అయినా 24 months ఇస్తున్నాము. ఓకే. ఇంకేం కావాలి మీకు? అది ఎన్ఫోరీ వల్లనే సాధ్యమా, లేకపోతే వేరే ఆధార్ అంటే మనం టైప్ చేసుకుంటాం సార్. See, we have to tie up with the banks. There is a cost where we burn on it. ఓకే. ఇన్ఫర్ వల్లే మట్టుకే సాధ్యం అనట్లేదు, మిగతా వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎన్ని మంది ఇనిషియేటివ్ తీసుకుంటున్నారని ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద బ్రాండ్స్కి వెళ్తే, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్ అగైన్, 3 నుంచి 4 ఫైనాన్స్లే ఉంటాయి. మా దగ్గర 10+ ఫైనాన్స్ ఉన్నాయి. దట్ ఈస్ ది డిఫరెన్స్. సో దానివల్ల మీకున్న క్రెడిబిలిటీ వల్ల దే గివ్ యూ దట్ ఆప్షన్స్ ఎక్కువ. ఆప్షన్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మీరు వస్తారు, ఒక ఫైనాన్స్లో మీకు రాలేదు, ఇందులో తీసుకోండి సార్, అందులో తీసుకోండి, ఇది రాలేదు, అందులో తీసుకోండి అంటాం. సో ఈ గివ్ యూ ఆప్షన్స్. సార్ యాజ్ ఎ బిజినెస్ ఓనర్ ఇట్లా ఈఎంఐ ఫెసిలిటీ మీరు ఇస్తున్నారు కదా, అది కస్టమర్కి బెనిఫిట్ చేస్తున్నా అని మీరు అనుకుంటున్నారా, లేకపోతే మీ బిజినెస్ గ్రోత్ కోసం దీన్ని ఈ స్ట్రాటజీగా వాడుకుంటున్నారా? రెండు సార్, రెండు ఖచ్చితంగా. మీకు బెనిఫిట్, నాకు బెనిఫిట్. ఓకే. నేను కూడా బిజినెస్ కోసమే కూర్చొని ఉన్నాను కదా. మనం ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బిజినెస్ గురించి ఎగ్జాక్ట్లీ చిన్న డిస్కషన్ చేద్దాం. ఆన్లైన్లో అంటే నాకు తెలిసి చాలా మంది మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే అనలైజ్ ద కాస్ట్. ఆన్లైన్లో కొంచెం తక్కువ ఉంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన 17 Pro Max 170 మీ దగ్గర ప్రైస్ అయితే, ఆన్లైన్లో అది ఎంత ఉంటుంది సార్? సేమ్ ప్రైస్ ఉంటుంది. ఆన్లైన్లో డెఫినెట్గా కొంచెం తక్కువ ఉంటుంది అని అంటారు. అది జనాల యొక్క మైండ్ సెట్. ఆన్లైన్లో ఏదో 2 ప్రోడక్ట్ తక్కువ ఇచ్చి 98 ప్రోడక్ట్లు మాకంటే ఎక్కువ ఉంటాయి. ఓకే. మీరు ఇందాక చెప్పారు గిఫ్ట్లని. ఆఫ్లైన్లో కొంటే గిఫ్ట్లు ఇస్తాం, ఈఎంఐలు ఇస్తాం. అదే ఆన్లైన్లో కొనండి, ₹1 గిఫ్ట్ ఉండదు, ఏమీ ఉండదు. కంప్లీట్ మనీ నువ్వు పే చేయాలి, ఐదర్ విత్ యువర్ క్రెడిట్ కార్డ్ ఆర్ క్యాష్. రైట్. ఆర్ యువర్ డెబిట్ కార్డ్. రైట్. దర్ ఈస్ నో ఈఎంఐ ఆప్షన్. సో వీఆర్ మచ్ బెటర్ దెన్ ఆన్లైన్ టుడే. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినది 24 months నో కాస్ట్ ఏమైనది ఆన్లైన్లో ఇవ్వలేరు, నేను ఇవ్వగలను మీకు. అది బెనిఫిట్. ఇప్పుడు నెగిటివ్ సైడ్స్ ఏమన్నా చెప్పండి సార్. అంటే ఆన్లైన్లో కొనడం వల్ల నెగిటివ్ సైడ్స్ ఒక డౌట్ సార్. నాకు మీరు చెప్పే ముందు నాకున్న ఒక డౌట్ అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు మనం ఆన్లైన్లో ఒక ఫోన్ తీసుకుంటాం అనుకోండి, నేనే తీసుకున్నా, అందులో 15 daysలో రిటర్న్ చేయొచ్చు నచ్చకపోతే, ఆర్ 30 daysలో రిటర్న్ చేయొచ్చు నచ్చకపోతే అని ఉంటుంది. నేను ఆ ఫోన్ కొనుక్కున్నాను, నాకు నచ్చదని నేను రిటర్న్ చేసేసాను. ఆర్ ఎల్స్ నేను రీప్లేస్మెంట్ తీసుకున్నాను, ఇంకోటి ఏదో ఇష్యూ వచ్చిందని రీప్లేస్మెంట్ తీసుకుంటా. ఫస్ట్ మిమ్మల్ని ఆపేస్తున్నాను. ఆ కాలాలు పోయాయి, ఆ రోజులు పోయాయి. లేవా? అవన్నీ లేదు. అవన్నీ ఒకప్పుడు ఉండేవి. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా జనాలు వాడి రిటర్న్లు ఇచ్చి దే స్టార్టెడ్ బ్లీడింగ్. సో ఈరోజు ఓన్లీ ఫాల్ట్ ఉంటేనే, ఓకే, అది కూడా మీరు ఫాల్ట్ అన్నారంటే వాడు ఆన్లైన్లోనే మీకు టెస్ట్ పంపిస్తాడు, ఓకే, లింక్లు పంపించి చెక్ చేస్తాడు. ఓకే. దాని తర్వాత కూడా వాడేం రీప్లేస్మెంట్ ఇవ్వడు. ఓకే. పర్సనల్ కమ్ టు యువర్ డోర్ స్టెప్, చెక్ వెదర్ మీరు ఇప్పుడు బ్యాటరీ రాలేదు, ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం అని చెప్పి వాడికి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే రిటర్న్ తీసుకుపోతాడు. ఇది అయిపోయింది. అవన్నీ పాత రోజులు, వాడేసి పంపించేద్దాము, కావాల్సినప్పుడు అది చేశారు జనాలు. ఆ జనాలు చేసిన దానికి వాళ్ళు పడ్డ బాధలు, దే బ్లీడ్, రక్తం కారింది వాళ్ళకి. ఓకే. కళ్ళలో నీళ్లు కాదు, రక్తాలు వచ్చినాయి. సో నౌ దే స్టాప్ దట్ కంప్లీట్. సిస్టమే లేదు అయితే. సిస్టమే లేదు. సో ఓకే, మీరు చెప్పండి ఇప్పుడు ఆన్లైన్లో కొనడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, ఆర్ రిస్క్స్ ఏంటి ఒక కామన్ మ్యాన్గా? రిస్క్ అనేది ఫస్ట్ థింగ్, మా స్టోర్కి వచ్చారనుకోండి, నేను మిగతా వాళ్ళతో కంపేర్ మా స్టోర్కి వచ్చినట్టు లైవ్గా మీరు వచ్చి ప్రతి మోడల్ లైవ్గా డెమో చూసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఫొటోస్ దిగచ్చు, స్పీడ్ చెక్ చేసుకోవచ్చు, గేమ్ ఆడే వాళ్ళకి గేమింగ్ ఆడి చూసుకోవచ్చు, సెల్ఫీ ఫొటోస్ కోసం ఫొటోస్ దిగచ్చు. ఇంకోళ్ళు ఏఐ ఫీచర్స్, ఇప్పుడు టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది, ఏఐ కావాలన్నా ఏఐఎఫ్లో ఏమేమి ఫెసిలిటీ చూసుకోవచ్చు, ఇవన్నీ చూసుకొని కొనొచ్చు.